హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్ పప్పు మామిడికాయ తయారీ విధానం అయితే చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. తర్వాత ఇది ఒక ఉడుకు పట్టిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసుకోవాలి. తర్వాత మూత తీసి పప్పును కలుపుకోవాలి. గట్టితో మెత్తగా చేసుకోవాలి. పప్పు గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఈ పప్పుని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పుకి నెయ్యి తాలింపు చాలా రుచిగా ఉంటుంది. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు మామిడికాయలోకి సైడ్ డిష్గా బంగాళాదుంప ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.